వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. నేను సతీష్ నాయుడు. ఋషికొండ ప్యాలెస్ అంటే ఆయన యాక్చువల్గా ఒక పర్యటన భవనాన్ని కూల్చివేసి దాన్ని ఇక్కడ అభివృద్ధి పదంలో నడుపుతాను, ఉత్తరాంధ్రకి నేను ఏదో చేస్తానని అన్న విధంగా దాన్ని కూల్చేసి ఇక్కడ మనకి క్యాపిటల్ రాజధాని ఏర్పాటు చేస్తామని దాన్ని చేశారు. అది చూస్తే అదంతా మొన్నటిదాకా చాలా గోప్యంగా జరిగింది. ఇప్పుడు చూసుకుంటే దాంట్లో విలాసవంతమైన ఒక ప్యాలెస్ నిర్మించుకున్నారని అన్నారు. అది క్యాపిటల్ కి సంబంధించిన రాజధానికి చేద్దామని సంబంధించింది కాదన్నట్టు కూడా ఇప్పుడు వాదన వినిపిస్తా ఉంది. అయితే 500 కోట్లతో నిర్మించిన ఈ నిర్మాణానికి 200 కోట్లు పెనాల్టీ పడటంతో అది 700 కోట్లు చేరింది. ఇప్పుడు దాన్ని ప్రభుత్వం ఉంచుకోవాలా, ఎవరికైనా ఇవ్వాలా అనే దాని మీద తర్జన పడతా ఉంది. ఈ విషయమై మన ఉత్తరాంధ్ర నుంచి ప్రముఖులు అందరూ కూడా దీని మీద ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ప్రభుత్వ పరంగా ఉపయోగించుకోవడానికి దాన్ని మెయింటైన్ చేయలేరు. అంత విలాసవంతమైనది ప్రభుత్వ భవనాలకి మనం ఉపయోగించలేము. అయితే కొందరు కూడా దాన్ని మ్యూజియం గా పెట్టాలనేసి ఇప్పటికి చాలా మంది ఇంతకుముందు కూడా మనం చాలా వాయిస్లు తీసుకున్నాం, పబ్లిక్ టాక్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పెద్దలందరూ కూడా ఉన్నారు. ఇది మన బాలమోహన్ దాస్ గారు ఆధ్వర్యంలో ఇది నడుస్తూ ఉంది. దానికి నరవ ప్రకాష్ గారు కార్యదర్శిగా ఉన్నారు. సార్ నమస్తే అండి బాలమోహన్ దాస్ గారు. సార్ అసలు ఈ ప్యాలెస్ ని చూసుకుంటే అంటే ఇప్పుడు ఆ ఋషికొండ ఇంతకుముందు ఋషికొండకి బీచ్కి వెళ్తే బీచ్ కనిపించేదండి, అక్కడికి వెళ్ళాలి చూసుకునే వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు అక్కడ చూసుకుంటే ఋషికొండ బీచ్ వదిలేసి ప్యాలెస్ చూసుకుంటే వెళ్ళే సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. అసలు దీన్ని ఏ విధంగా చేస్తే గవర్నమెంట్కి ఉపయోగపడుతుంది? ఇది ప్రజాధనంతో ఏర్పాటు చేసింది, సొంత ధనంతో కాదు సార్, ప్రజాధనంతో ఏర్పాటు చేసింది. 700 కోట్లు పెట్టి నిర్మించారు. దానికి ఏ విధంగా మనకి ఉపయోగపడుతుందని మీరు అనుకున్నారు సార్? ప్రజాస్వామ్యంలో ప్యాలెస్లు అవసరమా? కానీ వచ్చిన తర్వాత దాన్ని వేస్ట్ చేయకూడదు. ప్రజలకి వారి అవసరాలకు వారి కోసం దానిని మనం ఉపయోగించాలి. ఎలా ఉపయోగించాలనేది చాలా అభిప్రాయాలు వచ్చినాయి. నరవ ప్రకాశ్రావు గారు ఈ కార్యక్రమం ఏర్పరిచి చాలా మందిని పిలిచారు. మిత్రులు అనేక రంగాల నుంచి వచ్చారు, వారి అభిప్రాయాలు చెప్పారు. అవన్నీ కూడా సమీకరించి ఒక నోట్ తయారు చేసి మీడియా మిత్రులకి ప్రభుత్వానికి కూడా పంపించడం జరుగుతుంది. వారంతా ఒక రకంగా అందరు కలిసి చెప్పింది ఏమిటంటే ఇది మాత్రం కూలగొట్టకూడదు. డబ్బులు ఖర్చు పెట్టారు, అది వేస్ట్ అయిందా ఉపయోగం అయిందా పక్కన పెడితే దాన్ని నిర్మూలించకూడదు. ప్రజలకి అవసరపడేట్టుగా ప్రభుత్వానికి ఇంకా మరి ఖర్చు లేకుండా దాన్ని సరైన పద్ధతిలో నడపాలి అన్నది. సార్ అదే సరైన పద్ధతిలో నడపాలి అంటే దాని మెయింటెనెన్స్ కి కావాలి. ఇప్పుడు ఏదైనా కానీ ₹1 ఇన్వెస్ట్మెంట్ చేసామంటే దానికి తగ్గట్టుగా మనకి గవర్నమెంట్ కి ఆదాయం అనేది రావాలి సార్. ఇప్పుడు 700 అంటే ఇప్పుడు మీ సమావేశం అయిపోయింది కాబట్టి అసలు ఏ విధమైన ప్రతిపాదన తీసుకుని వచ్చారు సార్? ఆదాయం ప్రభుత్వం అన్ని కార్యక్రమాలకి ఆదాయాలు రావాలని అనకూడదు. ఆదాయాలు లేకుండా కూడా వస్తాయి, కార్యక్రమాలు తలపెట్టాలి ప్రజాస్వామ్యంలో. కానీ అలాని తడిపి మోపిడి కాకుండా వీలున్నంత తక్కువ ఖర్చులో రావాల్సిన అవసరం. మాట కట్టొచ్చాను అంటే కార్యక్రమాలు చేయడం వేలు, ప్యాలెస్ నిర్మించడం వేలు కదా సార్. ఇప్పుడు ప్యాలెస్ నిర్మించారంటే ఏదో రకం ఉపయోగకరంగా ఉండాలి కదా సార్. దానికి ఉపయోగం అంటే ₹200 చూడటానికి పెడదామా? ప్రజలకు అంత భరించగలరా? ఈ రోజున కూరగాయలకి డబ్బులు లేవే, వారికి బియ్యమే సప్లై చేస్తున్నామే. అలా కాకుండా ఇది చూడటం కోసం మీరు డబ్బులు చార్జ్ చేయాలి ఆదాయం అంటే మాత్రం నేను ఏకీభవించను. ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం ఒక్కొక్కసారి ఇంకా ఖర్చు పెట్టాల్సిన అవసరం వస్తే ఖర్చు పెట్టాలి సార్. నేను అనేది దానికి ₹200 పెట్టి దాన్ని చూపిస్తాను కానీ చేయడం అనేది మేము అంటలేదు సార్. దాన్ని ఏ విధంగా ఉపయోగించాలనేసి పెద్దలందరూ కూర్చున్నారు. దాని మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు? మేజర్ గా వచ్చింది ఏంటంటే మ్యూజియం చేయాలి. ఇది టూరిజం ప్రాజెక్ట్ కింద వచ్చింది కాబట్టి టూరిజం ప్రాజెక్ట్ గానే నడవాలి అని జరిగింది. ఈ టూరిజం ఎలా చేయాలనే దానికి మిత్రులు కొన్ని అభిప్రాయాలు వచ్చినాయి, అభిప్రాయ భేదాలు వచ్చినాయి, కొన్ని అభిప్రాయాలు కలిపి వచ్చినాయి. దానికి ప్రభుత్వం ఒక కమిటీ నిర్ణయించాలి. వారు ఈ అభిప్రాయాలన్నీ సేకరించి వారు కన్సిడర్ చేయాలి. ఏది చేస్తే బాగుంటుంది అది ప్రభుత్వానికి ప్రజలకి. మన విశాఖపట్నం మంచి పేరు రావాలి, అది బేసిక్గా మంచి పేరు రావాలి. అలా అని మనకున్న కొండల్ని మన ఎన్విరాన్మెంట్ని పాడు చేయకూడదు.
సార్ ముత్యనాయుడు గారు, సార్ చెప్పండి సార్, అంటే మీ ఒపీనియన్ అసలు ఎలా ఉంది సార్? ఇప్పుడు మీరు అడిగే ప్రశ్న ప్రతిసారి ఇన్కమ్ గురించి మాట్లాడుతున్నారు. ఆ ఒక్క మాట తీసి, ఎందుకంటే ఇన్కమ్ గురించి ఆలోచించుకుంటా. సార్ 500 కోట్లు 500 కోట్లు పెట్టారు సార్, అది ప్రభుత్వ ధనం కదా. ఇప్పుడు దానికి కనీసం ఇప్పుడు అంత విలాసం ప్రజాధనం, అదే ప్రజాధనం, ప్రభుత్వ ధనం కాదు ప్రజాధనం. అందుకని ప్రజల ధనం మీద ఆదాయం ఎక్కువ అవసరం లేదండి. ఇప్పుడు మనం చాలా ఉచితాలు ఇస్తున్నాం. ఏం ఆదాయం వస్తుందంటే వస్తుంది ఆదాయం, ఏ రూపంలో వస్తుంది? మెరుగైన జీవితాలు. అదే సార్, అలాగే ఒక విషయం ఏంటంటే ఇది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా ఏర్పడింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత గొప్పది అలాంటి సమాధానం ఎక్కడ ఉంది చెప్పండి? ఏం చూపిస్తుంది? ఒక బార్మాంతోస్ చూపించలేరు కదా, ఒక నరప్రకాశం చూపించలేరు కదా. అది చూపించాలంటే ఏం చేయాలంటే ఇటువంటి దగ్గర అది ఏర్పాటు చేయాలి. ఏం చేయాలంటే అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత గొప్పది అని తెలియాలండి. మీకు ఉదాహరణ చెప్తాను. మీరు అమెరికా ఎంత గొప్పది అని అన్నారు అనుకోండి, గో టు ది మ్యూజియం అంటారు. ఏ మ్యూజియం? వాషింగ్టన్ లో నేషనల్ ఆర్కివ్ మ్యూజియం ఉంది. అద్భుతం ఏంటంటే ఇప్పటికున్న ప్రెసిడెంట్లు అందరిది కూడా విగ్రహాలు ఉంటాయి. అమెరికా ప్రెసిడెంట్ చేసే ప్రతి వాళ్ళది కూడా వాషింగ్టన్ మొదలుకొని విగ్రహాలు ఉంటాయి. ఆ తర్వాత మ్యూజియం ఉంటుంది. ఆ మ్యూజియం ఎంత ప్లాన్డ్ గా ఉంటుందంటే ఒకే విధంగా 3 ఫేజెస్ అంటే ఈ సంవత్సరం వరకు ఎంత డెవలప్ అయింది, అప్పటి నుంచి మళ్ళీ ఆ సంవత్సరం ఏంటి, అవన్నీ కూడా మ్యూజియం వెళ్తే మనకు అమెరికా ఏంటో అర్థమైపోతుందండి. అలా నా కోరిక ఏంటంటే ఇప్పుడు ఇది అయిపోయింది. యాక్చువల్లీ ఈ ప్యాలెస్లు కట్టే సంస్కృతికి పురుషా పెట్టాలి. మాస్టర్ చెప్పినట్టు ముందు అది చాలా అతి ముఖ్యమైనది. ఏంటంటే ఇంకా రాజులు పోయినా చూసారు అన్నారా, ఇప్పుడు కూడా వీళ్ళు ఎలా అయిపోయారంటే రాజకీయ నాయకులు కూడా ఒక కిరీటం లేని రాజులు అయిపోతున్నారు. అది మార్చేసి నేను అన్నది ఏంటంటే ఏదో అయిపోయింది పాజిటివ్ పార్టీ, దాన్ని గమనించాను. దాన్ని కూల్చడం కూడా తప్పు, ఎందుకంటే కూల్చడానికి ఒక సొమ్ము కాదు కదా. సో అందువల్ల దాన్ని ఏం చేయాలంటే మనం ఈ ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటి అని తెలియాలి అంటే ఇక్కడికి రావాలి, విశాఖపట్నానికి వచ్చి ఆ బిల్డింగ్స్ వెళ్తే మీకు ఆంధ్రప్రదేశ్ ఏంటో తెలుస్తుంది అనే టాక్ రావాలండి. దానికి ఏం చేయాలనేది అద్భుతమైన ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ప్రభుత్వం సీరియస్గా ఆలోచించి ఆ రిషికొండ దగ్గరికి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత గొప్పదే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రమోట్ చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. ఇప్పటికే చాలా విమర్శలు వస్తున్నాయి, అది లేదు ఇది లేదని. అందుకని మనం ఏం చేయాలంటే ఈ కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గొప్పతనం తెలియాలంటే ఒక అర్థం చేసుకోండి. ఇది ఫైనాన్షియల్ క్యాపిటల్ విశాఖపట్నం. ఫైనాన్స్ ఇప్పుడు మీరు అమరావతి క్యాపిటల్ అయినప్పటికీ అమరావతికి ఎవరు వెళ్తారండి? పైన ఉన్న వాళ్ళు వెళ్తుంటారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళే వెళ్తారు. బట్ ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటే ఎటు చూసండి? ఫైనాన్షియల్ క్యాపిటల్ ఇంకా దాన్ని డిసైడ్ చేయలేదు కదా సార్. ఫైనాన్షియల్ ఉండదు, ఇది ఆల్రెడీ ఇట్ ఇస్ బికమ్ ఫైనాన్షియల్ క్యాపిటల్. అందరూ వచ్చి పెట్టుబడితే అదే ఫైనాన్షియల్ క్యాపిటల్. ఎవరు వస్తారు పెట్టుబడులకి? ఈ రాష్ట్రం వాళ్ళు కాదు, వేరే రాష్ట్రం వాళ్ళు, వేరే దేశం వాళ్ళు వస్తారు. మరి వాళ్ళందరికీ ఆంధ్రప్రదేశ్ గొప్పతనం ఏం చేయాలి? ఇక్కడ రావాలి, వస్తే ఆ బిల్డింగ్ జరిగి చాలరా మీకు, యూ నో వాట్ ఈస్ ఆంధ్రప్రదేశ్. అంచేత నా సలహా అయితే ఆ నేషనల్ ఆర్కైవ్ మ్యూజియం ఉంది కదా అమెరికా వాషింగ్టన్, అలాగే ఇది కూడా చేసి ఆంధ్రప్రదేశ్ అంటే ఇది అని తెలియజేస్తానండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఆర్టీసీ కాంప్లెక్స్ అండ్ ఏరోడ్రమ్. ఆర్టీసీ కాంప్లెక్స్ లో కక్కస్ తొట్లు, ల్యాబరేటరీ కడగడానికే డబ్బులు లేవు అక్కడ. మీరు ఏరోడ్రమ్ లోకి వెళ్తే యూ కెన్ సీ వాట్ ఇట్ ఈస్. సో ఇఫ్ యూ రిక్వెస్ట్ గవర్నమెంట్ టు ఓపెన్ ఎ మ్యూజియం దేర్, it will become automatically a laboratory like thing. Where is the time and where is the money to the government to pay for that? మేము టేబుల్లో డబ్బు ఉంటే మీరు తందనాలు తొక్కచ్చు. అప్పుల్లో కూరుకుపోయి అదేదో ప్యాలెస్ కట్టేస్తాం, దానికి ఇట్స్ నో నీడ్ ఆఫ్ బిల్డింగ్ ఏ ప్యాలెస్, ఇట్ ఈస్ ఆల్రెడీ బిల్ట్. నా ఉద్దేశం ఏంటంటే దానికి అట్లీస్ట్ డబ్బులు రాకపోయినా ప్రభుత్వం అంటే మన జేబుల్లోంచి దాని మీద ఖర్చు పెట్టకుండా ఉండే ప్రణాళిక ప్రభుత్వం వేయాలి. దాన్ని కూల్చడం బట్టి ఎట్టి పరిస్థితులు చేయకూడదు. దట్ ఈస్ ట్రూ. చేశారు, అందరూ కూడా అభిప్రాయాలు స్వీకరించారు. దీన్ని ఇప్పుడు ఏ విధంగా గవర్నమెంట్ తీసుకెళ్తారు సార్? ఇప్పుడు సుమారు ఒక 10 నుంచి 15 అభిప్రాయాలు వచ్చాయండి. అందరికీ వారందరూ చెప్పింది ఏంటంటే ప్రజాధనంతో కట్టేసి ప్రజలకు ఉపయోగపడాలి అనేది లో ఇంకొక అభిప్రాయం లేదు. ఏ విధంగా ఉపయోగపడాలి అనే దాని మీద వాళ్ళు చెప్పిన అభిప్రాయాలు ఏంటంటే అక్కడ 7 బ్లాక్లు ఉన్నాయి కాబట్టి విస్తీర్ణాన్ని బట్టి ఒక్కొక్క బ్లాక్కి ఒక మ్యూజియం, ఒక విజయనగరం చరిత్ర, 3దేమో ఆంధ్రప్రదేశ్ చరిత్ర, లేకపోతే ఇంకా ఏమైనా ఆంధ్రప్రదేశ్ యొక్క చారిత్రాత్మక ప్రాముఖ్యతను తెలిపేటటువంటి విజయనగరం మహారాజులు, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మహారాజులు ఎలా ఉండేవారు, ఈ చరిత్ర ఆంధ్రప్రదేశ్ చరిత్రకు అంతా సంబంధించినటువంటి ఒక బ్లాక్. అలాగా 7 బ్లాకుల్ని 7 ఐటమ్స్ కింద దీన్ని విభజించి ఆ బ్లాక్ ని వాళ్ళే మెయింటైన్ చేసుకునేటట్టుగా ప్రణాళిక తయారు చేయాలనేది ఒక అభిప్రాయం. రెండోది, ఇది భారతదేశంలోనే ఆర్థికంగా పెరుగుతున్నటువంటి నేస్తం అంటే విశాఖపట్నంలో దీన్ని టూరిస్ట్ హబ్ కింద అది దాన్ని అభివృద్ధి చేయాలి. ఇది రెండో అభిప్రాయం.
మూడో అభిప్రాయం ఏంటారు, ఏం చేసినా అది ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి, ప్రైవేట్ పరం చేయకూడదు అనేది అభిప్రాయం. అంటే కొంతమంది ఇది ఎవరికో అంబానీకి ఎవరికి అమ్మేస్తాం అలా కాకుండా ఇది ప్రభుత్వ పరంగా ప్రభుత్వ యాజమాన్యంతోనే దీన్ని నిర్వహించాలి. ఒక రెస్టారెంట్ ఉందనుకో దాన్ని ప్రైవేట్ పరం చేసి సూపర్వైజ్ చేయమనండి. సో అలాగా దీన్ని పూర్తి స్థాయిలో అంటే ఒక టూరిస్టు మార్నింగ్ వచ్చి సాయంత్రం వరకు ఎంజాయ్ చేసి ఈవినింగ్ వెళ్ళిపోయేటట్టుగా దీన్ని అభివృద్ధి చేయాలి. ఏది చేసినా ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసి, చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసి ఆ ఎక్స్పర్ట్ కమిటీ ఒక ఒపీనియన్ తీసుకొని ఇది మళ్ళీ ప్రజాభిప్రాయాన్ని పంపించి దాన్ని తీసుకొని దీన్ని ఏదో విధంగా దీన్ని స్టార్ట్ చేయాలి అనేది మన అభిప్రాయం. అయితే దీనికి ఇంకా టైం పడుతుంది. ఆ అభిప్రాయ సేకరణ కూడా ఇది ఎక్స్పర్ట్ కమిటీ కూడా టైం ఇవ్వాలి. ఒక 2 నెలలు 3 నెలలు 1 నెల ఇచ్చి వాళ్ళని సూపర్వైజ్ చేసి మిగతా ప్రదేశాల్లో ఇప్పుడు చాలా మంది భోపాల్లో ఒకటి ఉంది అంటున్నారు, ఇప్పుడు మేష్ గారు ఏమో అమెరికాలో ఏదో ఉంటున్నారు, ఇలాంటివన్నీ చరిత్ర తీసుకొచ్చి దాన్ని ఉపయోగించి చేయాలి. దాన్ని టైం లిమిట్ బౌండెడ్గా చేయాలి. ఈ లోపుగా అందరూ కోరేది ఏంటంటే ఒక 100 రూపాయలు 50 రూపాయలు టికెట్ పెట్టి ప్రజలకి ఓపెన్గా ఉంచాలని. దానివల్ల ఒక 4 బతుకుతారు, గవర్నమెంట్ కూడా ఈ 4-5 నెలల్లో వస్తుంది. ఇప్పుడు 6 నెలలకి ఆదాయం పోయింది. ఇది ఎందుకు మరి గత ప్రభుత్వం సీక్రెట్ గా కట్టేసింది అంటప్పుడు మరి సీక్రెట్ మీరు ఎందుకు పెట్టారు అని ప్రజలు అడుగుతున్నారు. నరప్రకాష్. సో అది ఆ కమిటీ వచ్చి ఎక్స్పర్ట్ రిపోర్ట్ ఇచ్చి ఉపయోగించడానికి ఇంకా టైం పడుతుంది కాబట్టి ఈ లోపుగా దానికి ప్రజలుగా విరిగా ఉపయోగించే విధంగా చేయండి. అది టూరిజం డిపార్ట్మెంట్ ఆల్రెడీ ఉంది అక్కడ, టూరిజం డిపార్ట్మెంట్ అని పేరు పెట్టారు అక్కడ. అండ్ దేర్ఫోర్ ఆ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి మనుషులు దాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచండి. ఈ లోపు ప్రచారం జరుగుతుంది కదా, సో ఇంకా కొన్ని ప్రజలు చేయొచ్చు. ఏదనుకున్నా ప్రభుత్వం అనుకున్నదే చేస్తుంది అనుకోండి, కానీ ప్రజలైన మనం ఒక అభిప్రాయం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇది అభిప్రాయం అండి. అందరూ కోరేది ఇదే, ప్రజలకు వర్షం కట్టారు కాబట్టి ప్రజలకు ఉపయోగపడాలి. అది 20 బ్లాకులు, ఒక్కో బ్లాకు భారతదేశ చరిత్ర, ఆంధ్రప్రదేశ్ యొక్క చరిత్ర కానీ, ఫైన్ ఆర్ట్స్ కానీ, లేకపోతే ఇంకేమైనా ఉంటే అన్ని కూడా మనకి కూచిపూడి డ్యాన్స్ అంటే బాగా అంటున్నాం, అది దానికి ఎలా అభివృద్ధి అవుతుంది అనే విషయాలను చెప్పాలని దాన్ని ఆ విధంగా ఉపయోగించాలండి టూరిస్ట్ స్పాట్ కింద అనేది వాళ్ళ అభిప్రాయం. దానివల్ల ప్రభుత్వానికి రెవెన్యూ వస్తుంది. ఎంత డబ్బు ఖర్చు వేస్ట్ అనుకుంటా రావాలనేటప్పుడు ఇది పద్ధతి. ఇది మీకు 6 నెలల్లో బోర్డు రెవెన్యూ పోయింది. దానిలో కూర్చోండి, 100 రూపాయలు టికెట్ పెట్టండి, ఆ తర్వాత ఎప్పుడు చేయండి. మీరు అది కూడా చేయకుండా అది ఇమీడియట్ చేయగలిగిన పనే కదా, అది ఎందుకు చేయట్లేదు? రౌండ్ టేబుల్ సమావేశంలో మొత్తానికి ఎంతోమంది ఎక్స్పర్ట్స్ కూర్చొని నిర్ణయించింది ఏంటంటే దాన్ని ఒక టూరిజం ప్లేస్ కింద, అంటే ఇప్పుడు మనకి ఉమ్మడి ఆంధ్రాగా ఉన్నప్పుడు మనకి హైదరాబాద్ లో ఒకటి ఉండేది సాలార్జీ మ్యూజియం. అక్కడ వెళ్ళామని అంటే చాలా చరిత్రాత్మకమైన చరిత్ర దాంట్లో కలిగి ఉండేది. అలాగే మనకి ఇక్కడ ఉన్నటువంటి చరిత్రాత్మక అంతా తీసుకునే దాంట్లో ఒకసారి ఇక్కడికి వెళ్ళామని అంటే ఖచ్చితంగా వైజాగ్ వెళ్ళాలి, ఆ బ్యాలెన్స్ చూడాలనే విధంగా ఒక టూరిజం స్పాట్ లాగా తయారు చేయాలని, అదే విధంగా దాంట్లో ఏమైతే ఉన్నాయో మ్యూజియం ఒకటి ఏర్పాటు చేయాలి. అదే మనకి ఉత్తరాంధ్రకు సంబంధించి ఎన్నో చరిత్రాత్మక కళాత్మకంగా ఉన్నాయి, మనకు కళలను అక్కడ ప్రవేశించేలాగా ఒక్కొక్క బ్లాక్ ఒక విధంగా పెట్టుకున్నాం. ఒకటి రెస్టారెంట్ కూడా ఉందని అంటా ఉన్నారు. ఆ రెస్టారెంట్ కూడా ప్రజలకు ఉపయోగపడేలాగా, అంటే టూరిజం స్పాట్ కింద దాన్ని డెవలప్ చేయాలన్న విధంగా వీళ్ళు ప్రతిపాదన తీసుకుని వస్తున్నారు. చూద్దాం ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది, దాని మీద ఎటువంటి ఒపీనియన్ తీసుకుని ఏది స్టార్ట్ చేస్తుంది అనేది మనం వేసి చూద్దాము. కెమెరామెన్ రామకృష్ణ, సతీష్ నాయుడు, నంబర్ 1 విశాఖపట్నం.